శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. ధ్రువస్తుతి. ఓ దేవాధిదేవా, నీవు అఖిల శక్తి సంపన్నుడవు. స్తంభించిపోయిన నా ఇంద్రియాలకు, వాక్శక్తికి, ప్రాణాలకు చలనం కల్పించిన అంతర్యామివైన నీకు నా వందనములు. పరమాత్మ, సృష్టికి పూర్వము నీ ఒక్కడివే ఉండి నీ నుండి విడదీయబడిన జగత్తును నీ సంకల్పముచే మహత్తు, అహంకారము మొదలైన రూపాలలో వ్యక్తపరిచావు. త్రిగుణాత్మకమైన ప్రకృతిచే నానా రూపాలను కల్పించి వాటి యందు జీవునిగా ప్రవేశించి ప్రవర్తింపజేసే ఆత్మరూపుడవైన నీకు నమస్కారములు. ప్రభు, కల్పాది యందు మేల్కొన్న చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రక్రియను మర్చిపోయి నిన్ను శరణు వేడి నీచే అనుగ్రహింపబడిన జ్ఞానముతో సృష్టి రచన చేశాడు కదా. ఈశ్వర, నీ మాయచే మతి చెడిన వారు నిన్ను ఆశ్రయించిన వారై నీవు అనుగ్రహించగల మోక్షాన్ని కోరకుండా క్షుద్రమైన అర్ధకామాలని కోరుకుంటారు అవివేకులు. వారు కోరుకున్న ఐహిక ఇంద్రియ భోగాలన్నింటినీ కల్పవృక్షం వలె నీవు ప్రసాదిస్తావు. పద్మనాభ, నీ పాద సంస్మరణ వలనను నీ పాదదాసుల సాంగత్యము వలనను అమృతతుల్యమైన నీ యొక్క కథాశ్రవణం వలనను కలిగే పరమానందము మోక్షము వలన కూడా లభించదు. ఇంకా దేవతల స్వర్గలోకంలో మాత్రము లభిస్తుందా? ముకుంద, నిర్మలాత్ములైన నీ యొక్క భక్తులతో నాకు మైత్రిని అనుగ్రహించు. ఆ సత్పురుషుల సాంగత్యము చేత నీ యొక్క దివ్య కథాసుధారసాన్ని గ్రోలి దుఃఖమయమైన సంసార సాగరాన్ని తరించగలను. మాధవ, విశ్వతోముఖ, నీ పాదపద్మ సుగంధాన్ని అనుభవించిన వారు మరణశీలమైన శరీరాన్ని, భార్య, బంధు పరివారాలను మర్చిపోతారు. ఓ పరమేశ్వర, దేవదానవ మానవ జంతు జీవాదులతో నిండియుండి ప్రకృతి పురుషులతో కూడి ఉన్న నీ యొక్క స్థూల రూపాన్నే నేను ఎరుగుదును గాని నిత్యము ఐశ్వర్య సంపన్నము, ఇంద్రియ అగోచరము అయిన నీ పరబ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకొనలేను కదా. సర్వేశ్వర, కల్పాంతములో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పముపై యోగనిద్రలో శయనిస్తావు. నీ నాభి అనే సముద్రం నుండి ఉద్భవించిన హిరణ్మయ పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు. అటువంటి నీ యొక్క దివ్య తేజోమయమైన పరబ్రహ్మస్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. దేవదేవ, నీవు ఆదిపురుషుడవు, మాయాతీతుడవు, పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడవు, కూటస్థుడవు, భగవంతుడవు, సాక్షీభూతుడవు. సర్వేశ్వర, జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, వ్యామోహము లాంటి పరస్పర విరుద్ధ శక్తులతో కూడి ఉన్న జగత్తునకు కారణభూతుడవు నీవే. అద్వితీయము, అనంతము, ఆద్యము, ఆనందమయము, అవికారము అయిన పరబ్రహ్మవు నీవు. నీకు వందనములు. పరమేశ్వర, నిష్కాములైన భక్తులు నిన్నే సర్వతోముఖ ఫలముగా భావిస్తారు. వారికి నీ పాదపద్మాలే సర్వస్వము. సకాములైన భక్తుల కోర్కెలను కూడా కృపతో తీర్చుతూ వారి సంసార భయాలను తొలగించే కరుణాసాగరుడవు నీవు. నీకు అనేక నమస్కారములు అని స్తుతించిన ధ్రువునితో మిక్కిలి సంతసించిన శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు. రాజకుమార, నీ తపస్సునకు సంతసించి నీకు దర్శనమిచ్చాను. నీ మనోభీష్టాన్ని నెరవేర్చుతాను. గ్రహాలు, నక్షత్రాలు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్త ఋషులు ప్రదక్షిణం చేస్తుండే ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని నీవు పొందుతావు. ఈ పదము ఇదివరకు ఎవరికీ లభించలేదు. 3 లోకాలు నశించినా అది నశించదు. నీవు 26,000 సంవత్సరాలు నీ తండ్రి విడిచిన రాజ్యాన్ని పాలించిన అనంతరం ధ్రువక్షితిని అధిష్ఠిస్తావు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన పరిపాలిస్తావు. నీ తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు. అతని తల్లి అతనిని వెతుక్కుంటూ పోయి అడవిలో కార్చిచ్చులో నశిస్తుంది. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను ఆరాధిస్తావు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ
సప్తర్షుల మండలం పైనున్న ఉన్నత స్థానాన్ని పొంది చివరకు నా స్థానాన్ని పొందుతావు, నన్ను చేరుతావు అని చెప్పి స్వామి గరుడారూఢుడై వెళ్ళిపోయాడు. మహావిష్ణువు వెళ్ళిపోయిన తరువాత ధ్రువుడు చింతాక్రాంతుడై ఈ విధంగా తలపోశాడు. జితేంద్రియులు మహాత్ములు అయిన సనందాది మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధియోగ శక్తిచే ఏ పరమేశ్వరుని చరణకమలాలను దర్శించగలుగుతారో ఆ శ్రీహరిని నేను 6 నెలలు సేవించి ఆయన సాక్షాత్కారాన్ని పొంది కూడా మాయామోహితుడనై అనిత్యమైన దానినే ఆశించాను. తమ్ముని కంటే ఇతరులందరికంటే అత్యున్నత పదమునే అజ్ఞాతంగా కాంక్షించానే కానీ మోక్షప్రదాత అయిన పరమాత్మయే సాక్షాత్కరించి ఎదురుగా నిల్చుంటే మోక్షాన్ని కోరనైతిని. నాకంటే మందభాగ్యుడు ఇంకెవరైనా ఉంటాడా? నా యొక్క పూర్వకర్మయే నా బుద్ధిని పెడమార్గం పట్టించింది. విషయవాసనలు విడిచిపెట్టవు అని గ్రహించిన వాడై ధ్రువుడు ఊరట చెంది నిజనగరికి బయలుదేరాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.